You better start moving and feel the music. Get your groove on and let it use you. When you feel the fire and you know it. ఇన్సాప్ ఎక్కడికి వెళ్ళావు? Do you want to explain yourself? First of all, I am very sorry for being rude. You better be. Did you smoke? నువ్వెందుకు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు? ఇప్పుడు మ్యాటర్ అది కాదు. స్మోక్ చేసావా? ఇప్పుడు మ్యాటర్ అది కాదు త్రిపుర. మా అమ్మ స్మోక్ చేసావా లేదా? అవును చేసిన, రోజు చేస్తున్నా. ఏంది ఇప్పుడు చెప్పేదైనా కూడా చదవస్తుంది. మరి మొన్న 18 టేబుల్ అడిగితే చెప్పలేకపోయావు కదా? ఎందుకంటే నేను తాగేసి 12 రూపాయలు కాబట్టి. 18 టేబుల్ కావాలంటే అన్న అడుగు. అట్లీస్ట్ వాడు నీలా నటించట్లేదు. ఓపెన్ గా అందరి ముందు తాగుతున్నాడు. నీలా అబద్ధాలు ఆడట్లేదు. మేము కూడా అందరి ముందు ఓపెన్గానే తాగేటోళ్ళమండి. నీతో ఇక్కడికి వచ్చినాకనే నక్కి తాగాల్సి వస్తుంది. ఆయన కూడా గర్ల్ ఫ్రెండ్ వచ్చినాక ఎంత ఓపెన్గా తాగుతాడు నేను కూడా చూస్తా. నా కొడక ఇటు రారా నువ్వు ఏడుకురికి నవ్వే ఆఖరికి నీతో కూడా కంపేర్ చేస్తుంది. ఇప్పుడు టాపిక్ వాడు కాదు, సిగరెట్ కాదు. నా మీద ఎందుకు వచ్చావు? ఏదో కోపంలో నేసిన త్రిపుర, వదిలేసేయి. కోపం వచ్చేంత ఏం జరిగిందిరా? కట్టే కొట్టే తెచ్చేనట్టు చెప్తా ఇను. అయితే ఇప్పుడేంటి? ఏంటి లేదు ఏం లేదు. మీ అమ్మ నాన్న రావద్దని చెప్పు. వాట్? అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? వాళ్ళు టికెట్లు బుక్ చేసుకుని 2 రోజుల్లో బయలుదేరడానికి రెడీగా ఉన్నారు. మా వాళ్ళకి టికెట్లు కూడా అవసరం లేదు. ఊర్లో బస్ ఎక్కి తిడుంటారు. అయినా నేనెందుకు వద్దన్నాను మా వాళ్ళని? ఫస్ట్ వస్తా అన్నది వాళ్ళే కాబట్టి వాళ్ళే వస్తారు, వాళ్ళే ఉంటారు. ఎల్లి మీ వాళ్ళని బయట ఎక్కడన్నా ఉండమను. మా వాళ్ళు వచ్చేది ఒక మెడికల్ రీజన్ కోసం. మా అక్కకు బాగాలేదు. దే నీడ్ మెడికల్ అండ్ ఇమోషనల్ సపోర్ట్. మీ అయ్య పెళ్లిల పేరే లెక్క కాదు. ఆయన వచ్చి ఏం చేస్తాడు? ఇంకో గేగాన్ని తీసుకొస్తాడు. అయ్యా గియ్యా అన్నావంటే దవడ పగిలిపోద్ది. ఏందే ఎక్కువ మాట్లాడుతున్నావు? మాట్లాడతారా? ఏం బిక్తావు? రాని, ఎవరొస్తారో నేను చూస్తా. ఏం త్రిపుర అట్లా మాట్లాడుతూ? ఒక ఆడపిల్ల పోయండి ఇంకో ఆడపిల్ల ప్రాబ్లం నువ్వు కూడా అర్థం చేసుకోపోతే ఎట్లా? ఓ, ఇన్ని రోజులు లేని ఆడపిల్ల ప్రాబ్లం ఇప్పుడే వచ్చిందా మీ అక్కకి? ఏయ్, అక్క ప్రాబ్లం గురించి పిచ్చి పిచ్చ మాట్లాడితే పళ్ళు రాలుతాయి. రాని, ఎవడడుగు పెడతాడు నేను కూడా చూస్తా. హలో, హాఫ్ రెంట్ నేను పే చేస్తున్నా. అంత లేదు, ఇంకో హాఫ్ ఇస్తుంది నేను. అదే కదరా నేను చెప్పింది. గాయని కాదు, మీ వాళ్ళని రావద్దని చెప్పు అంతే. అంత ఈజీగా ఎలా చెప్పగలుగుతున్నావురా రావద్దని? ఒకటి చెప్తా విను. నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం మనిద్దరి ప్రాబ్లం. అదేం లెక్క? ఔ చెప్తా, జర దిమాగ్ పెట్టి విను. హాయ్ చెప్పండి. నీకు మళ్ళీ చెప్తున్నా, నన్ను ఇంకొకసారి ఎక్కిరించావంటే నీకు అస్సలు బాగోదు నందగోపాల్. ఫస్ట్ ఎక్కిరించింది నువ్వే త్రిపుర సుందరి. అది ఎక్కిరియొచ్చు, నేను ఎక్కిరిస్తే మాత్రం తప్పురాకుండా. నన్ను లాక్కండ్రు మధ్యలో. మనిద్దరు గొడవలోకి వానెందుకు లాగుతున్నావు? మరి ముందు నన్ను ఎక్కిరించి నన్నే అంటావేంది నువ్వు? సీరియస్లీ, యు ఆర్ ఎ కిడ్. యు ఆర్ ఎ ఫకింగ్ ఇమ్మెచ్యూర్ కిడ్. నా బుద్ధి తక్కువ. ఛీ, నీతో కలిసి ఉంటున్నా చూడు లివిన్ లో, నన్ను నేను అనుకోవాలి. వావ్ గ్రేట్. You're talking like as if I asked you to get into live-in. And moreover, ఇక్కడ ప్రాబ్లం మనం లివిన్లో ఉండడం గురించి కాదు, ఎవరి పేరెంట్స్ వచ్చి స్టే చేస్తారనే దాని గురించి. ఏమన్నావు? నేను ఇమ్మెచ్యూర్ కిడ్డా? ఫస్ట్ నీ పేరెంట్స్ వస్తున్నారని తెలవంగానే ఐ వాజ్ రెడీ టు గెట్ ద ఫక్ అవుట్ ఆఫ్ దిస్ హౌస్ విత్ మై ఫ్రెండ్ టు ద టైనీ ఫకింగ్ అరుణ్స్ రూమ్. అందుకనే నేను ఇమ్మెచ్యూర్. సరే వదిలే, మంచి చెప్తున్నా నేను. ఈవెన్ ఐ ట్రైడ్ అ లాట్ టు కన్విన్స్ దెమ్ టు కమ్ లేటర్. బట్ మా అమ్మ నా మాట ఏంటలేదు, సీరియస్ అయిపోతుంది. అక్క ఇప్పుడు ఇక్కడ రావడం వెరీ ఇంపార్టెంట్. చాలా బ్లేమ్స్ ఫేస్ చేస్తుందాడా. నీదేముంది, పెళ్లి చూపులే కదా, ఏదోటి చేసి చెడగొడదాం. ఎలా చెడగొడతావురా? పెళ్ళికొడుకు ఎవరో నీకు తెలుసా? మా వాళ్ళు ఇక్కడికి వస్తే కానీ తెలీదు. ఎలా చెడగొడతావు? మరి నువ్వే ఏదో ఒక రీసెర్చ్ మేనేజర్ త్రిపురా. వై ద హెల్ డోంట్ యు అండర్స్టాండ్ మై సిచువేషన్? నువ్వు నన్ను అర్థం చేసుకుంటున్నావా? అప్పుడు నువ్వు కుక్కలా అరుస్తున్నావు. కుక్క గిక్క అంటే దొడమే.
త్రిపుర ఒకసారి నేను చెప్పి నీతోనే మాట్లాడుతున్నా, ఒకసారి తిరుగుతావా? త్రిపుర ఐమ్ ట్రైన్ టు క్లియర్ థింగ్స్ ఆఫ్. ఒకసారి తిరుగు. నువ్వు నన్ను మాటలంటే నేను తగ్గి నీ దగ్గరకు వచ్చి కాంప్రమైజ్ చేసుకుందామని మాట్లాడుతుంటే ఎందుకంత షో చేస్తున్నావు నువ్వు? నేను షో చేస్తున్నానా? నేను నిన్నటి నుండి చైన్ స్మోకర్ గాడ్లా స్మోక్ చేస్తూ షో చేస్తూ తిరుగుతుంది నువ్వు. ఏంది షోనా? నా కోపాన్ని కంట్రోల్ చేసుకోనికి స్మోక్ చేస్తుండే. నువ్వన్నమాట వేరే ఇంకెవరన్నా అంటుంటేనా కథ వేరే లెక్కుంటుండే. అయ్యా కారిపోయిందే. బయటికి తాగుతానే. సారీ. కొంపంటారా దీన్ని? మనుషుల మృగాల? మళ్ళీ బయటికి వెళ్ళాలా? సరే, వాచ్మెన్ గారిని పంపిద్దాం. సార్ నమస్తే సార్. ఆడ మూల ఒక పాండా బాగుంటుంది తెలుసు కదా? పోయి ఒక మల్బరో క్లోమిక్ సిగరెట్ ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చి, సరేనా? ఓకే సార్. గుండుగడు ఏంటో నా జీవితం. పని లేదు, పాటలేదు, సిగరెట్ల రేట్లు పెరిగిపోయినాయి, ఎంత ఆకుండా ఉండలేము. సార్ లవ్వంట సార్. లేవ్వా? అసలు ఏమని అడిగావు బాలరాజు? మీరు అడిగిందా అడిగినా సార్. సర్లే, ఈసారి మాల్బోర్ అడ్వాన్స్ తీసుకురాపో. ఓకే సార్. లవ్వంట సార్. లివ్వా? అసలు పాండబ్బకే పోయావా? అవు సార్. సర్లే, ఈసారి ఆ కింగ్స్ లైట్స్ తీసుకురా. అది లేకుండా ఏ పాండబ్బ ఉండదు. సరే సార్. సార్ అవి కూడా లేవంట సార్. అమ్మ, ఏం పాండబ్బరా అది? అసలు ఏముంటాయి ఆడి దగ్గర? బీడీలు తాగేవాళ్ళ కనబడుతుంది నీకు? ఏం బీడీలి? రఫీక్ బీడి. రఫీక్ బాగున్నాయి, యాక్చువల్ చాలా బాగున్నాయి. ఎంత పడుతుంది ఒకటి? ఒక్కొక్కటి ఉండదు సార్, కట్ట లెక్క అమ్ముతారు. కట్ట 10 రూపాయలు. చీపే. ఏంది సార్ బాగా పరిశాన్లా కనపడుతురు? ఏముంటాయి బాలరాజు, నా కొంపలోంచి నన్నే అల్లగొట్టి ఆడెవడాడు అరుణ్ గడు ఉచ్చలో చేపలు పట్టేటాడు. ఆడి దగ్గరికి నన్ను పంపించి పోను అక్కడ ప్రశాంతంగా వండిచ్చారా, మళ్ళీ వెనక పిలిపించి బలిపసులు మేపినట్టు మేపి ఆ కొజ్జోడి దగ్గర పంపించారు. ఆడు నేను రేపు చేయబోయాడు. ఆయిలో ప్రాణం పొయ్యిలోకి వచ్చింది. అంటే ఏంటి సార్? నా బాధ చెప్పుకుంటుంటే అదేంది ఇదేంది అని అడుగుతావు. ఈడు ఇన్ఫర్మేషన్ కాదు ఇంపార్టెంట్, ఎమోషన్. అసలు నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? గోడకి సుత్తికి మధ్యన మేకులా ఉంది. అసలు ఇన్ని సమస్యలకు పరిష్కారం కనుక్కున్న దేవుడు ఈ ఆడా మగ సమస్యలకు మాత్రం పరిష్కారం కనుక్కోలేకపోయాడు. చేతులు ఎత్తేసాడు. అమ్మా, చెప్పాను కదా ఏదోటి సెర్చ్ చేయమని. నువ్వే ఏదోటి సెర్చ్ చేసుకో. ప్రతిసారి ఫోన్ చేయకు, పెట్టే. అంతలో ఏమవుతుంది సార్? ఏముంటుందిరా, అదేమో మా అమ్మ నాన్న వస్తారని, ఆడేమో కాదు మా అమ్మ అక్క వస్తారని. కొన్నిసార్లు జుట్లు పట్టుకుని కుట్టేసుకుంటారేమో అని భయం వేస్తుంటుంది. పోనీ మధ్యలో మనం వెళ్దామంటే నన్ను కూడా 2 గుద్దేస్తారేమో అని భయం. వెళ్ళిపోదామంటే మన దోస్తుగాడు పోలేం. కానీ ఇదంతా చూసాక నాకు విషయం అర్థమైందిరా. ఈ లివిన్లు లివోట్లు ఉన్నాయి చూడు, చాలా డేంజర్ రా. పెళ్ళికి ముందు ఒకరినొకరు అర్థం చేసుకోవడం కాదు ఇది, పెళ్లి తర్వాత ఎంత దరిద్రంగా ఉంటుందా అని అర్థం చేసుకోవడానికి.
ఏమైనా అవనీరా, వాళ్ళ లివిన్ మాత్రం నాకు గుణపాఠం. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు సార్? ఏముంటుంది, పైకి పోతా, ఏమైనా ఉండేరో లేదో, ఉంటే అని తిని పడుకుందాం అనుకుంటున్నాను రా. నీ గురించి కాదు సార్, వాళ్ళ గురించి ఏం చేద్దామని. ఏముంది చేయడానికి, నువ్వేం చేస్తావు పోనీ, దా దా పోనీ చెయ్యి. ఏం మాట్లాడుతున్నావు బాలరాజు, మనం చేయడానికి ఏం లేదాడ. ఒక మాట సార్, ఇట్లా అంటున్నాను ఏమనుకోదు, ఇంత పెద్ద పెద్ద చదువుకురు కదా, ఏం పంచాయతీలు సరి, గుడిసెల పంచాయతీ కన్నా చిల్లరున్నాయి. ఆ? అదంతా పక్కన పెట్టరా. ఇందాక నీకు సిగరెట్లు తెమ్మని చెప్పి 200 రూపాయలు ఇచ్చాను, ఇలా 10 రూపాయలు రఫీక్ బీడీ కట్ట తీసుకొచ్చావు, బ్యాలెన్స్ పైసలు లేరా. అది మీరు అడగలేగా సార్. అడక్కపోతే ఇయ్యవారా, ది బయటికి ది. దీన్ని బట్టి నాకు విషయం అర్థమైందిరా. రేపు ఆ పాండబ్బా గాడికి పోతా, వాడిని అన్నా నీ దగ్గర సిగరెట్లు ఉన్నాయా అని అడుగుతా. వాడు గనక ఉన్నాయి అన్నాడు అనుకో, ఏదా బీడీ కట్టేది. బీడీలిటి సార్ 2 బీడీలు సార్. పళ్ళు రాలితే అర్థమైందా. నేను మా వాళ్ళని తీసుకొస్తాను, నువ్వేం చేసుకుంటూ చేసుకో, నీ పర్మిషన్ నాకేం అవసరం లేదు. లావడాలి.